పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రేవంత్ బీజేపీలోకి వెళ్తారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ 100 రోజుల పాలన అంతా అబద్ధమన్నారు. మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్ నేతలతో భేటీ అయ్యారు కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రేవంత్ సీఎం అయ్యాక ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్. మీరు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు, ఇలా రాహుల్ గాంధీ చెప్తున్నాడు కేసు లేదు, మన్ను లేదు, రూపాయి రాలేదు, రూపాయి పోలేదు, అలా ఏమి లేదు కేసులా, అయినా కూడా పట్టుకున్నారు అని చెప్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ని. మరి అది కవితమ్మకు వర్తించదా? అదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనేమో అది అన్యాయం అట, అదే కేసులో కవితమ్మ అరెస్ట్ అయితే మాత్రం అది న్యాయం అట. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి నీతి? మీరు జాగ్రత్తగా ఇనుండ్రి, చూడుండ్రి ఆయన మాటలు, ఆయన వ్యవహారం. రాహుల్ గాంధీ ఏమో ఏమంటాడు, దేశం అంతా తిరుగుతుండు పాపం ఆయన కాలికి బల్బం కట్టుకొని. ఆయన ఏమంటుండు పిచ్చోడు, చౌకీదార్ చోర్ హై అంటాడు. నరేంద్ర మోడీని చౌకీదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, హమారే బడే బాయి హై. ఆయన చోర్ అంటాడు, ఈయన బడే బాయ్ అంటాడు. ఆడ రాహుల్ గాంధీ ఏమో పాపం అమాయకుడు, అదానీ ఫ్రాడ్ హై అంటుండు. అదానీ ఫ్రాడు, దొంగ అంటుండు. ఈయనేమంటుండు, అదానీ హమారే ఫ్రెండ్ హై, ఫ్రాడ్ నహీ హై. ఇది రేవంత్ రెడ్డి గారి మాట. కానీ రేవంత్ రెడ్డి రేపు ఆయన స్కెచ్ అంతా ఒకటే, ఒక 30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వేసుకోవాలి, ఎత్తుకోవాలి. దబ్బన వస్తే మన టీఆర్ఎస్లో కూడా 5-10 మందిని గుంజుకోవాలి. మొత్తానికి అందరు కలిసి బీజేపీలకు డైవ్ కొట్టాలి, మోడీ దగ్గర పోయి కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ. ఇది పార్లమెంట్ తర్వాత జరుగుతుంది, పార్లమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది, మీరు యాద పెట్టుకోండి. 6 గారడీలు అంటే ఏంటి? ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో ఆన్లైన్లో ఒకటి రాయాలి, ఇంకో దిక్కు బర్ల స్కామ్, ఇంకో దిక్కు గొర్రెల స్కామ్, ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు, దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఏం చేస్తుండ్రు, రోజొక్క లీకు, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది. డైరెక్ట్గా చెప్పారు, అదరబాయి నాకు అర్థం కాదు, సీదా చెప్పు, ఈ తప్పు అయింది, వీని పట్టుకున్నాం అని లోపలేసామని చెప్పు. దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు, అక్కడ లీక్ ఇచ్చుడు, యూట్యూబ్లో ఎవరినో ఎల్లనను మళ్ళనను పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారలేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి, ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినాయో బయట పెట్టు, లోపలే ఎవరెవరు నేస్తావే మేము వద్దంటలేం కదా. రైతులకు ఒకటే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేడ్చల్ కానీ ఇంకో దగ్గర కానీ 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది, మిగతా వాళ్ళందరూ మా కోటైంది. తప్పకుండా మనం కనుక గట్టిగా అనుకుంటే, ఎమ్మెల్యేలు గట్టిగా అనుకుంటే ఎవరు బేజారు కావాల్సిన పని లేదు. 3 ఆల్రెడీ ప్రజల్లో మార్పు ఉంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏమీ చేయలేదు. ఉన్న సిలిండర్ 400, 1200 తీసుకుపోయాడు. ధరలు పెంచినందుకు వేయాలా బీజేపీకి? కాంగ్రెస్కి ఎందుకు వేయాలి చెప్పు? వాళ్ళు ఏమి ఉద్ధరించారని 56 ఏళ్ళు పరిపాలించారు, ఏమీ చేయలేదు. వీళ్ళు కూడా ఏమీ చేయరు. కాబట్టి మనకందరికి కూడా అండా దండ, మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే మనకు ఇదంటే మన ఆడబిడ్డలకు కానీ అందరికి కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సంది అన్ని బంద్ వస్తున్నాయి.